నవేడేస్ మనందరం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్న T20 క్రికెట్ ఫార్మాట్ అనేది ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేదనే విషయం మీకు తెలుసా? క్రికెట్లో ఉన్న 3 ఫార్మాట్లో ఈ T20 క్రికెట్ ఫార్మాట్కే ఎందుకు ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతున్నారు? ఇలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఈ T20 క్రికెట్ ఫార్మాట్ని ఇష్టపడడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ ఫార్మాట్ తెచ్చిన చేంజెస్ ఏంటి? ఈ T20 క్రికెట్ రైజ్ అనే టాపిక్ పైన మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ T20 క్రికెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు తెలుసా? 2003లో ఇంగ్లాండ్ ఈ T20 క్రికెట్ ఫార్మాట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ టైం. 2005-2006 అరౌండ్ ఈ ఇయర్స్లో మిగిలిన టీమ్స్ కూడా మిగిలిన కంట్రీస్ కూడా ఈ T20 క్రికెట్ ఫార్మాట్ని వాళ్ళ కంట్రీస్లో ఆడడం స్టార్ట్ చేశాయి. కానీ ఈ ఫార్మాట్కి రావాల్సిన రికగ్నిషన్ అయితే రాలేదు. సో ఐసీసీ ఏం చేసిందంటే ఒక మేజర్ డెసిషన్ అయితే తీసుకుంది. అదేంటంటే ఈ T20 క్రికెట్ ఫార్మాట్కి కూడా ఒక వరల్డ్ కప్ లాగా దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం, దీనికి కూడా ఒక వరల్డ్ కప్ పెడదామని డెసిషన్ తీసుకుంది. సో ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఐసీసీ T20 వరల్డ్ కప్ 2007లో అయితే స్టార్ట్ చేశారు. ఈ 2007 ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్లోనే యువరాజ్ సింగ్ గారు 6 బాల్ 6 సిక్సెస్ కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఆ మ్యాచ్ ఇండియా గెలవడం జరిగింది. మామూలుగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై ఆక్టైన్ క్లాష్లా ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో ఈ రెండు దేశాల మధ్య ఫైనల్ జరగడం వల్ల ఈ ఫార్మాట్కి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ పుష్ అనేది జరిగిందని చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు ఈ T20 క్రికెట్ ఫార్మాట్ అనేది ఇంత గ్రాడ్యువల్గా రైజ్ అవ్వడానికి, ఇంత ఎక్కువ మంది ఇష్టపడడానికి రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL. మన ఇండియన్ క్రికెట్ టీంకి ఏ ప్లేయర్ రిప్రజెంట్ చేయాలన్నా ఖచ్చితంగా IPL ఆడే వస్తున్నారండి. 70-80% సెలక్షన్స్ కూడా ఈ IPL ఫార్మాట్ ద్వారానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ IPL యొక్క క్రేజ్ అనేది మామూలుది కాదు. ఫ్యాన్స్ కూడా వేలలో వస్తారు స్టేడియంస్కి కూడా అక్రాస్ ఇండియా. ఈ IPL లీగ్కి ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ. కొంతమంది IPL కిడ్స్ అని కూడా అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇండియన్ మ్యాచెస్ అన్నీ చూడకుండా ఓన్లీ ఈ IPL చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ T20 ఫార్మాట్ని చూడడానికి ఎక్కువ వాళ్ళు ఇష్టపడుతుంటారు. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి ఈ T20 క్రికెట్ యొక్క ఫాస్ట్ పేస్. మన జనరేషన్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ ఫాస్ట్కి ఎక్కువ మనం అడిక్ట్ అయిపోయామండి. సరే, ఇప్పుడు వన్డే క్రికెట్ ఆర్ టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే టెస్ట్ క్రికెట్ అనేది 5 days జరిగిద్ది. ODI క్రికెట్ అనేది ఒక 9 to 10 hours జరిగిద్ది. ఈ T20 క్రికెట్ తీసుకుంటే జస్ట్ ఒక 4 to 4.5 hours కంప్లీట్ అయిపోద్ది. సపోజ్ ఇప్పుడు ఇండియా మ్యాచ్ ఆడుతుంది అనుకోండి, ఒక 3 hours ఒక మూవీ చూసిన టైమే ఈ క్రికెట్ కూడా జరిగేది. ఈ T20 ఫార్మాట్ క్రికెట్ కూడా జరిగేది. పైగా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిగిలిన ఫార్మాట్స్తో కంపేర్ చేస్తే ఈ T20 క్రికెట్ ఫార్మాట్లో ఎక్కువ క్లోజ్ మ్యాచెస్ అయితే ఉంటాయి. మనం ఎక్కువ అలాంటి మ్యాచెస్ చూడడానికే ఇష్టపడతాం. ఎలాంటివంటే నైల్ బైటింగ్ ఫినిషర్స్ లాంటివి మనం చాలా చూసాం. IPLలో కానీ T20 క్రికెట్లో కానీ మనం చాలా చూస్తాం. ఈ ఫార్మాట్లో ఉన్న మ్యాజిక్ అది. రీజన్ నెంబర్ 3 వచ్చేసి థ్రిల్లింగ్ ఫినిషెస్. ఎస్, ఈ T20 క్రికెట్ ఫార్మాట్లో మనం ఇందాక చెప్పుకున్నట్లే ఒక 20 hour ఫార్మాట్ కాబట్టి ఎక్కువ క్లోజ్ మ్యాచెస్ని చూస్తాం. మనం యాజ్ ఏ ఆడియన్గా మనం ఎప్పుడు క్లోజ్ మ్యాచెస్ని ఇష్టపడతాం. ఏ టీంతో ఏ మ్యాచ్ జరిగినా అరే క్లోజ్ మ్యాచ్ అయితే బాగుంటుందిరా, మనం కూడా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, ఈ థ్రిల్లర్ ఫినిషెస్ ఎక్కువగా జరగడానికి గల కారణాలు ఏంటంటే లైక్ వన్ గుడ్ మూమెంట్ చాలండి. ఒక బ్యాట్స్మెన్ కరెక్ట్ టైంలో క్లిక్ అయితే చాలు. ఒక బౌలర్ అనేవాడు వన్ ఆఫ్టర్ అనదర్ ఫాస్ట్గా 2-3 వికెట్స్ తీసి చాలు, మ్యాచ్ బ్యాక్ ఇన్ టు దేర్ డెన్. అంటే ఎప్పుడు రిజల్ట్ అనేది షఫిల్ అవుతూ ఉంటుంది. ఈ టీంకి ఒకసారి విన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆ టీంకి ఒకసారి విన్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మనకు చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ 2022లో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక లీగ్ మ్యాచ్, ఇండియాకి ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఇది. ఆ మ్యాచ్ని విరాట్ కోహ్లీ గారు ఒక్కరే ఒంటి చేత్తు ఇండియాని గెలిపించారు. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీకు. అంటే ఒక ప్లేయర్ చాలు, ఒక బౌలర్ కానీ ఒక బ్యాట్స్మెన్ కానీ చాలు T20 మ్యాచ్ని గెలిపించేయడానికి. మన ఫోర్త్ రీజన్ వచ్చేసి డిఫరెంట్ T20 లీగ్స్ అక్రాస్ గ్లోబ్. మన ఇండియాలో IPL అనేది ఎలా జరుగుతుందో, సపోజ్ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్ అలా జరుగుతుంది, అండ్ వెస్టిండీస్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్, అండ్ ఇంగ్లాండ్లో T20 బ్లాస్ట్ జరుగుతుంది. లైక్ సౌత్ ఆఫ్రికాలో SA T20 లీగ్ జరిగిద్ది. అక్రాస్ ద గ్లోబ్ ఈ T20 ఫార్మాట్లో జరగడం వల్ల ఈ T20 క్రికెట్ యొక్క రైజ్కి చాలా యూజ్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ T20 క్రికెట్ రైజ్ తెచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ T20 క్రికెట్ తెచ్చిన మేజర్ చేంజ్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబ్ సో మెనీ నేషన్స్, ఇప్పుడు చాలా నేషన్స్ అనేవి ఈ T20 క్రికెట్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మీకు తెలుసో తెలీదు, నెక్స్ట్ 2026 T20 వరల్డ్ కప్కి 20 టీమ్స్ ఆడతాయంట. ఈ 20 టీమ్స్ని కూడా ఫిల్టర్ చేయడానికి క్వాలిఫైర్స్ కూడా జరుగుతున్నాయి.
మరి ఇంక అర్థం చేసుకోండి ఈ T20 క్రికెట్ అనేది అక్రాస్ ద గ్లోబ్ ఎంత చేంజ్ తెస్తుందో, ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుందో, అన్ని నేషన్స్ ఈ గేమ్ని ఆడాలి అని ఎలా తాపత్రయపడుతున్నాయో. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే బ్యాట్స్మెన్స్ ఆర్ కమింగ్ విత్ బ్రూటల్ హ్యామరింగ్. మనం చూస్తున్నాం ఇప్పుడు బౌలర్స్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. ఎవరైతే నాకేంటి బాధపడేస్తాం అనే కాన్సెప్ట్తోనే అన్ని నేషన్స్ వెళ్తున్నాయి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఆర్ ఇండియన్ టీమ్ని తీసుకోండి, ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ లైనప్స్ చూడండి ఎలా ఉంటున్నాయో. అసలు అందరూ పవర్ హిట్టర్లే. ఈసారి T20 వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కదా, ఈసారి మన ఇండియాలో చాలా 6లు 4లు అయితే చూస్తానులేండి. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే బౌలర్స్ ఆర్ రెడ్యూసింగ్ గ్రాడ్యువల్లీ. నా ఒపీనియన్ అయితే ఈ T20 క్రికెట్ ఫార్మాట్ అనేది బౌలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేయలేకపోతుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జరుగుతున్న IPL గురించే తీసుకోండి. మన IPL ద్వారా ఇండియన్ టీంలోకి వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరంటే మీరేం చెప్తారు? ఒక అభిషేక్ శర్మ, ఒక రిషబ్ పంత్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మన ఫ్యూచర్ యంగ్స్టర్స్, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాం మనం. సరే ఇప్పుడు బౌలింగ్లో చెప్పండి, మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆలోచించండి, ఎవరున్నారు బౌలర్స్లో? నాకు తెలిసి మీకు చాలా తక్కువ పేర్లే మైండ్లోకి వచ్చుంటాయి. మన ఇండియన్ టీమే కాదండి, మిగిలిన అన్ని టీంల పరిస్థితి కూడా ఇంతే. అన్ని టీమ్స్లో బ్యాట్స్మెన్స్ వస్తున్నారు, ఆల్రౌండర్స్ వస్తున్నారు, కానీ కరెక్ట్ బౌలర్స్ రావట్లేదు ఈ T20 ఫార్మాట్లో. అదొక మేజర్ ప్రాబ్లం అయితే అవుతుంది. సో IPL లాగే ఒక 10 years బ్యాక్ ఆగిపోయిన ఒక లీగ్ ఉందండి, ఛాంపియన్స్ లీగ్ T20 అని. ఇప్పుడు ఈ T20 క్రికెట్ ఫార్మాట్ క్రేజ్ని అర్థం చేసుకొని BCCI కూడా ఈ CL T20ని రిటర్న్ తెద్దామని ఆలోచిస్తున్నారంట. ఖచ్చితంగా తెస్తారంట 2026లో. మరి అర్థం చేసుకోండి, ఈ T20 క్రికెట్ ఫార్మాట్ అనేది కొత్త కొత్త లీగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, పాత లీగ్స్ని కూడా మళ్ళీ ఓపెన్ చేసేలా చేస్తుంది. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది T20 క్రికెట్ అనేది. ఇది ఇవాల్టి మన వీడియోలో అనాలిసిస్ ఆఫ్ T20 క్రికెట్ రైజ్ అనే టాపిక్ గురించి. ఇంకో కొత్త టాపిక్తో, కొత్త ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, చివరిలో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you in my next videos. Until then, keep smiling.